డబ్బులు, వస్త్రాలు, బొవ్వ ఏం పట్టించుకోరు అన్నావు, మరి అవి లేకపోతే బతికేది ఎట్రా పెద్దోడా అంటారేమో. ఏమండి, వాటి గురించి చింతపడేటువంటి వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలండి. చిన్న పిల్లలండి, ఆత్మీయతలో చిన్న పిల్లలండి. అప్పుల కోసం, తిప్పల కోసం, బలహీనతల కోసం, లేమి కోసం, దరిద్రత కోసం కలత చెందే వాళ్ళంతా ఆత్మీయతలో చిన్న పిల్లలు. అదే ఎదిగిన వారు అనుకో, వాళ్ళకి ఆయన తెలుసు, అవి ఎందుకున్నాయో తెలుసు, వాటి వల్ల వారికి ఏ ప్రయోజనం ఉందో తెలుసు, అప్పుడు అవి ఎప్పుడు తొలగిపోతాయో కూడా తెలుసు. అసలు వాటి గురించి వీసుమంత కూడా వేదన పడరు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఆహారాన్ని గూర్చి, వస్త్రాలను గూర్చి, ఇతర సమస్యలను గూర్చి వాపోయే వాళ్ళు అన్యజనులు అన్నారు. ప్రభువే అన్యజనులర్రా, వాళ్ళకి నేను తెలియదు కదా, నిరీక్షణ లేదు కదా, వాటి కోసం వాళ్ళు అల్లాడుతూ ఉంటారు. మీకు నేనున్నానుగా. అప్పులను నీ జీవితంలోకి అనుమతించిన నేనే. నీలో జరిగించాల్సిన కార్యం జరిగించడం పూర్తయినప్పుడు నువ్వు ఉంచమన్నా ఉంచను, అడ్రస్ కూడా లేకుండా తీసేస్తా. ఎలా తీసేస్తావు అన్న క్వశ్చన్ నాకు వేయొద్దు. ఎట్టబోతాయి అనే ప్రశ్నలు నా దగ్గర వేయొద్దు. నిన్ను ఎట్ట చేశా? నీ సలహాలతో చేశానా నిన్ను? నీ ముక్కు, కళ్ళు, చెవులు, నోరు మొత్తం పెట్టి ఊపిరి ఊస్తే మట్టి బొమ్మవి ఈరోజు అన్ని కథలు చేస్తున్నావు. నిన్ను ఎట్లా చేశా? నీ మీదున్న భారాన్ని ఎలా తీయాలో నాకు తెలుసు. నోరు మూసుకొని నేను చెప్పింది చేయి అంటాడు ఆయన. అర్థమైతే చప్పట్లు కొట్టకుండా ఉండలేరే. జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి మరి అంతసేటా. బాయ్, నీకు ఉద్యోగం ఇవ్వాలో లేదో ఆయనకు తెలుసు. ఏంది ఇచ్చేది? ఇంతవరకు ఒక ఉద్యోగానికి గది ఓరి పిచ్చోడా, నాకు ఉద్యోగం లేదని ఏడుస్తున్నావా? అనేక మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేయబోతున్నాడు ఆయన. అనేక మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేయబోతున్నాడు. నిద్రమోహమా, ఏం తెలుసు నీకు ఆయన గురించే? ఏది అది? ఎప్పుడు అంతా దడే. ఆగు, వెయిట్. నాకు పని లేదు, నాకు పని లేదు. అరే, అనేకులకు పని కల్పించేటట్టు చేస్తాడు ఆయన. నేను సమర్థుడు తమ్ముడు. ఏం లేనోడా, లేకపోతే ఏమన్నా భ్రమలో బతుకుతున్నావా మనం? ఏం పేరయ్యా నీ పేరు, ఏం చెప్పమంటావు అంటే ఒకటే టైటిల్ చెప్పాడు, ఉన్నవాడిని అని చెప్పు అన్నాడు. ఏయ్ నేను ఉన్నవాడిని, ఆదిలో ఉన్నవాడిని, అంతంలో ఉన్నవాడిని, నీ ఎగచాట్లో ఉన్నవాడిని, నీ ఆనందంలో ఉన్నవాడిని, నీ అప్పుల్లో ఉన్నవాడిని, నీ నొప్పుల్లో ఉన్నవాడిని, నీ కష్టాల్లో ఉన్నవాడిని, కన్నీళ్లలో ఉన్నవాడిని, నీ చావులో ఉన్నవాడిని, నీ బతుకులో ఉన్నవాడిని, నీ పుట్టుక కంటే ముందున్నవాడిని, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు కూడా ఉండేవాడిని, నిరంతరం ఉన్నవాడిని, సమృద్ధి గలవాడిని, జ్ఞానం ఉన్నవాడిని, ఐశ్వర్యం ఉన్నవాడిని, బలం ఉన్నవాడిని, సమస్తము ఉన్నవాడిని, నా పేరు ఉన్నవాడు. ఒకటే మాట ఎన్నొచ్చినాయో చూడు. ఇప్పుడు మనం లేని వాడి గురించి మాట్లాడుకుంటున్నావా, నిజంగా ఉన్నోడి గురించి మాట్లాడుకుంటున్నావా? మనం ఆరాధిస్తున్నవాడు ఉన్నోడా లేనోడా? రాయి, గుట్ట, పుట్ట, చెట్టు, ఏదో భ్రమ, ఏదో ఊహ? నో నో నో. విశ్వాసమును బట్టి మనం ఆయన్ని స్పర్శించి ఉన్నాం, ఆయన స్పర్శను కూడా అందుకొని ఉన్నాం మనం. లేడు, చూడట్లేదు, సాయం చేయలేడు. అయిపోయిందా మీ ఓపిక? ఉందా? ఎంతమందికి ఉంది? బాగా గుర్తుపెట్టుకోండి. వ్యర్థమైన మాటలేలా, అవసరమైన మాట చెప్తున్నాను, ఇది కీలకం. అందరూ వేదిక మీద ఉన్నోళ్ళు, చుట్టుపక్కల ఉన్నోళ్ళు, వింటున్నోళ్ళు, ఎక్కడెక్కడో కూర్చొని వింటున్నోళ్ళు అందరూ వినాలి జాగ్రత్తగా. లైవ్లో, జూమ్లో కనపడుతున్న అందరూ సీరియస్గా తీసుకోండి. చిన్న పిల్లల్లాగా కలత చెందొద్దు, కంగారు పడొద్దు. లేదా ఇప్పుడే చెప్పండి, నేను ప్రార్థన చేసేస్తా. చేపలు కావాలా, ఏసై కావాలా?
మళ్ళీ చూడు, 2 దోణెల నిండా చేపలు ఇచ్చి పిలిచినోడు ఏమి ఇవ్వకుండా పిలిస్తే బాగుండు. పేతుర్ని 2 దోణెలు మునిగేటట్టు నిండా చేపలు ఇచ్చి అంటాడు, నిన్ను మనుషుల్ని బట్టే జాలరిగా చేస్తారా అంటాడు. చేపలు ఏం చేయాలా బాయ్? చేపలు ఏం చేయాలా? చూడు, టెస్ట్ చూడు. ఏమి ఇవ్వకుండా కాదు, కార్యం చేసి కూడా పిలుస్తాడు దా అని. ఒకవేళ పేతురు కానీ మనలో కొంతమందిలాగా, యేసయ్యా నీ దయతో ఇప్పుడే దీవించావు తండ్రి, అసలు ఇన్ని చేపలు నా లైఫ్లో ఒక్కసారి కూడా పట్టలేదు తండ్రి, ఎప్పుడు పట్టినా నా దోనిలో ఒక మూలకే వస్తాయి తండ్రి, వామ్మో 2 దోణెలు మునిగేంత చేపలు ఇచ్చావు నాయనో, ఈ స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ 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 అనుకుంటా. ఈ సంతలో అన్నీ ఫుల్ డబ్బులు వస్తాయి, మామూలుగా ఉండదు తండ్రి, ఈ లైఫ్ మొత్తం ఒక టర్నింగ్ అయిపోద్ది తండ్రి, నీ దయ నాయన అని ఆడే కూర్చుంటే పెద్ద చేపల వ్యాపారస్తుడు అయ్యేవాడు. ఏం వ్యాపారం? చేపల వ్యాపారం. ఆయన ఎవడో మనకు తెలియదేక ఆయన గురించి ప్రస్తావన కూడా ఉండేది కాదు. యేసయ్య పక్కన సింహాసనం అంతకంటే ఉండేది కాదు. కానీ ఏం చేశాడో తెలుసా? చేపల్ని పట్టించుకోవాలా, వలను పట్టించుకోవాలా, దోణెల్ని పట్టించుకోవాలా, సమస్తమును విడిచిపెట్టి ఆయన వైపు చూస్తాం మొదలుపెట్టాడు. ఆయన వైపు చూడటం మొదలుపెట్టాడు. ఇచ్చోడా ఎవడనుకుంటున్నావు నీకు దేవుడు? సాయం చేయడం అనుకుంటున్నావు? తల్లే గుర్తుపెట్టుకో, పట్టజాలనంత, ఒక దోణి కాదు 2 దోణెలు, అంటే 2 అంతల దీవెన ఇస్తున్నాడు ఆయన నీకు. గుర్తుపెట్టుకో, ఈ కోటాల్లో ఈ మాట విన్నావు నువ్వు, ఒకంత అడిగావు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా ఉన్నతంగా నీ ఎడల కార్యం చేయబోతున్నాడు ఆయన. నువ్వు దేనికోసం, బువ్వ కోసం అడిగావా? చూడు, ఆయన ఇశ్రాయేలుకు చేసినట్టు వాళ్ళకి మాంసం ఇస్తే ముక్కులో కూడా బయటకు వచ్చిందంట. తినలేక సచ్చారంట. ఆకలే సావటం కాదు, ఆకలితో పస్తుల నుంచి చంపటం కాదు, సమృద్ధిగా ఆహారం పెట్టి వాళ్ళని చంపాడు. తినలేక చావాలంటారు చూడు, అది కార్యం చేస్తాడు, డౌటే లేదు. ఖాళీగా ఉన్నావా, ఏ గతి దోవ లేదన్నట్టున్నావా, డోంట్ వర్రీ, ఆయన నీ దోణిలోనికి ప్రవేశించాడు. దోణలిక ఖాళీ ఉండవు, 2 దోణెలు నిండా మునుగుతాయి. చూస్తావుగా, చూడు. నేను నీకేదో ఓదార్పు, ఆదరణ, కాసేపు ఈ మాటలు చెబితే కాస్త నువ్వేదో కాస్త అమ్మయ్య స్తోత్రం అనుకుంటావని నువ్వు ఏదో మెలికలు తిరుగుతాని చెప్పట్లా. నిజంగానే చెప్తున్నా, పరిశుద్ధాత్మ ప్రేరణలోనే చెప్తున్నా, 2 దోణెలు మునుగునంత నీకు ఇస్తాడు. నా దరిద్రమో, నా లేమో, నా అప్పులో, నా ఆర్థిక ఇబ్బందో, అబ్బో అని అల్లాడావుగా, చూపిస్తాడు. చూడు, నువ్వే చూడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, 2 అంతలు ఇచ్చి నిలబడతాడు. ఏం సంగతని? దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 అంతలు ఇచ్చి నిలబడతాడు. ఏంటి మరి సంగతే? వ్యాపారాలు మొదలు పెడతావా, లేకపోతే వెంబడిస్తావా? ఏం సంగతి అంటాడు. ఏం తేలుస్తావో తేల్చు, నిలబడేది మాత్రం ఖాయం. 2 దోణెల నిండా చేపలు, ఒక పక్క యేసయ్య, మధ్యలో పేతురు. చూడు ఎట్లా పెట్టాడు టెస్టు. నేను కావాలా, చేపలు కావాలా? చేపలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, దోణులు వస్తాయి, వలలు వస్తాయి, పనోళ్ళు వస్తారు, ఒక రేంజ్ లైఫ్. ఈయన వెంబడిపోతే ఏముంది? ఈయనకే టికానా లేదు, ఈయనకే లేదు. ఏడ తింటాడో, ఏడ పండుకుంటాడో, కనీసం చేతులు ఏదన్నా వస్తువులు అన్నామంటే ఏమీ లేదు, ఆ నిలువుటంగి తప్ప. స్తోత్రం. మొన్నటిదాకా చెక్క పని చేశాడు. ఏం పని? వడ్రంగం పని చేశాడు. ఎవరైనా ఇప్పుడేమో అది కూడా లేదు. ఆ చెక్క పని అన్న చేస్తుంటే ఎంతో కొంత వస్తా ఏదో అవసరానికి ఎత్తుంటాడు. ఇప్పుడు ఆ చెక్క పని కూడా ఆపేశాడు. నిలవరమైన నివాసం లేదు, ఇల్లు వదిలేశాడు, వాకిలు వదిలేశాడు, అందరినీ వదిలేశాడు, ఒంటిగా ఉన్నాడు. ఈయన వెంట పోతే ఇంకా ఏం మిగిలిద్ది నాకు?
నేను ఇలా అంటున్నాను, ఊహించుకొని అంటాం కాదు, నిజంగానే అన్నాడు పేతురు. ప్రభువా, సమస్తము వదిలిపెట్టి నిన్ను వెంబడించితిమి, మాకేమి కలుగును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ పేతురు చేపలను ఎంచుకున్నట్టయితే పేతురికి ఏం మిగిలేది? చేపల వ్యాపారం మిగిలేది. శృంగారమున దేవాలయం దగ్గర ఒకవేళ ప్రార్థన చేసుకోవడం ఎక్కిపోతుంటే అక్కడున్న కుంటివాడైన మనుషునికి ఏమి ఇచ్చేవాడు? బంగారు నాణ్యం ఇచ్చేవాడు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ కదా, ఫుల్ సౌండ్ అవుతాడు, ఇచ్చేవాడు. బంగారు నాణ్యం ఇస్తే వాడేం చేసేవాడు? మరుసటి రోజు ఇంకా పెందలాడు వచ్చి కూర్చునేవాడు, బాబా ధర్మం చేయండి, ఇంకా పెద్ద శబ్దంతో అడిగేవాడు. కానీ ఇప్పుడు ఏమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, లే నజరేయుడగు యేసు నామములో లేచి నడవమని చెప్పి వాని లేవనెత్తెను. వాని పాదముల చీలమండలు బలము నొంది వాడు లేచి గంతులు వేయుచు దేవుని మహిమపరిచెను. ముష్టివాడిని దర్శిస్తే మళ్ళీ అడుక్కోవడానికి అవకాశం లేకుండా చేసి పెట్టాడు. అంతకుముందన్న కాళ్ళు లేవు కాబట్టి ఎవరైనా సాయం చేస్తారు. ఇప్పుడు కాళ్ళు వచ్చి నీకు ముష్టి అత్తడానికి కూడా అవకాశం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మళ్ళీ మరుసటి రోజు బాబా ధర్మం అన్నాడు అనుకో, మొన్నటిదా కాళ్ళు లేవి ఇచ్చాం, దున్నపోతులా కాళ్ళు వచ్చింది, పని చేసుకోపో అంటారు. కాబట్టి వాడు ముష్టి ఎత్తడానికి కూడా అవకాశం లేకుండా చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని కోరుకోవాలి? నేను అందుకే చెబుతున్నా, నా అప్పులు తిప్పలు బాధలు లేమి కొరత నింద అవమానం వీటిని కూర్చున్న చింతంతా పిల్లకాయలదే. నువ్వు నిజంగా దేవుని పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళినట్లయితే అవన్నీ నీకు ఎట్ట కనపడతాయో తెలుసా? యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా